ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం, మా శుభం. చాలా సందర్భాల్లో ఎదుటివారు ఆపదలో ఉంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అది ధనం రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు. నిజంగా అది సహాయం చేసినంత వరకు వాళ్ళ దృష్టిలో దేవుళ్ళు. ఆ మరుసటి క్షణం నుంచే మనం ఏదన్నా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఇచ్చింది మనం ఎక్స్పెక్ట్ చేసినా, లేదు నార్మల్గా అయినా వాళ్ళు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినా మనం శత్రుత్వం కొని తెచ్చుకున్నట్టే ఇంకా వాళ్ళకి ఇవ్వడం ద్వారా. అంటే ఎందుకు మనం ఇచ్చింది మనకు తిరిగి వచ్చే యోగం లేదంటారా, లేకపోతే ఏం జరుగుతుందంటారు దీన్ని మొత్తం కనుక తీసుకుంటే? మనం మంచి ప్రశ్న. అందరికీ ఉపయోగపడేది. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా అవును అటువంటివే. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా పుణ్య పాపాలు. పుణ్యం ఏంటి, పాపం ఏంటి అంటే ఇతరులకు ఉపకారం చేయటమే పుణ్యం, అపకారం చేయటం పాపం. మరి పుణ్యం కదా అని చెప్పి అందరికీ ఉపకారం చేస్తూ పోతామా? చేస్తూ ఉన్న సందర్భంలో ఎవరికి ఉపకారం చేయాలి, ఎవరికి ఉపకారం చేయకూడదు అంటే ఎవరైతే నిజంగా ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఉపకారం చేయాలి. అంతేగాని ప్రతి ఒక్కరికి కనపడ్డ వాళ్ళందరికీ కూడా నేను చేసేస్తాను, నేను ఏదో చేస్తానంటే అది కుదరదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఏ విషయంలో అంటే డబ్బు విషయంలో. దానికి శాస్త్రం ఓ మాట చెప్పింది, పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టేనా అన్నది. పుస్తకం కానీ ఏదైనా మనుషుల్ని కానీ ఆడపిల్లలు కానీ లేదా డబ్బు ఇవి గనక పరహస్తం ఇతరులు గనక ఇచ్చాము అంటే అది మళ్ళీ తిరిగి రావండి. ఒకవేళ వచ్చినప్పటికీ అవి సంపూర్ణంగా రావు. పుస్తకం అయితే కనుక చినిగిపోయి ఉంటుంది, పైన అట్టనో మధ్యలో పేపర్లో వాళ్ళకి ఏం కావాలో అవి చించుకొని జిరాక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేసి దాని పిన్నులన్నీ తీసి దాని మొత్తానికి భ్రష్టు పట్టించేస్తారు. డబ్బు ఉందనుకోండి, అది వస్తుందో రాదో చెప్పలేము. మనం ఏదో సహాయం కోసం ఇస్తే ఆ సమయంలో నిజంగానే మనం వాళ్ళకి దైవస్వరూపుల ఆయన చేయబట్టేనండి నాకు ఇంత కలిగింది అంటారు. కానీ అది కనుక అయిపోయిందంటే కార్యాంతే విసర్జయేత్, ఓ పని అయిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని వదిలిపెడతారు. కాబట్టి ఎదుటి వాళ్ళకి సహాయం చేసే ముందు మన స్థితి ఏమిటి, వాళ్ళ స్థితి ఏమిటి, వాళ్ళు నిజంగా సహాయం పొందేటువంటి స్థితిలో ఉన్నారా లేదా, ఒకవేళ కనుక మనం సహాయం చేస్తే మళ్ళీ మనం దానివల్ల నష్టపోకుండా బాధపడకుండా ఉంటామా అన్నది ఆలోచించుకొని సహాయం చేయాలి తప్ప ఇక వీళ్ళు అడిగారు కాబట్టి సహాయం చేసేసేద్దాం అని అనుకోకూడదు. తనకు మించిన భారం అంటూ ఉంటారు. మన దగ్గర లేనప్పుడు వాడికి ఎంత సహాయం చేయాలో అంతవరకే చేయాలి. కానీ మనం కూడా మన స్థాయికి మించిపోయి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి డబ్బు విషయమే మాట్లాడుకుందాం. మనం ప్రస్తుతం అంతా దాని మీదే కదా నడిచేది. కాబట్టి మన దగ్గర లేకపోతే ఎవరివో తీసుకొచ్చి వాళ్ళకిచ్చి వాళ్ళు మనల్ని ఒత్తిడి చేసి మనం ఏం చేయాలో అర్థం కాక మనం డిప్రెషన్లోకి వెళ్ళి మనం ఇబ్బంది పడటం, ఇదంతా కూడా ఆ మెంటల్ ప్రెషర్లన్నీ తీసుకోకూడదు. సహాయం చేసినప్పుడు వాళ్ళకు కూడా అర్హత ఉండాలి. వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి దాన్ని ఇచ్చేలా ఉండాలి. ఒకవేళ కనుక ఇవ్వలేకపోతే మనం కూడా దాన్ని మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే సహాయం చేసి మనసులో పెట్టుకొని బాధపడ్డామంటే ఉభయ భ్రష్టత్వం అంటారు. వాళ్ళు ఇబ్బంది పడతారు, దానివల్ల మనకు కూడా మానసికమైనటువంటి క్లేశాలన్నీ పెరిగి ఆ సమయంలో వాళ్ళని ఏ రకంగా అయినా మనం మనసులో భావించవచ్చు, తిట్టుకోవచ్చు, లేకపోతే శపించవచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఆ సమయంలో మనకు క్రోధం వస్తుంది. ఎందుకంటే క్రోధం ఎప్పుడు వస్తుంది, మన పని ఎప్పుడైతే అవ్వదో, మనం అనుకున్న మాట చెల్లదో అప్పుడు క్రోధం వస్తుంది. ఆ క్రోధం కోపం ఎప్పుడైతే వచ్చిందో ఎదుటి వాళ్ళని ఏమంటామో మనకు కూడా విచక్షణ ఉండదు, మన కంట్రోల్లో ఉండం. కాబట్టి అందుకనే తనకి మించినటువంటి భారం పని చేయకూడదు. అవసరాన్ని బట్టి సహాయం చేయాలి తప్ప అవసరానికి మించి మనకి శక్తికి మించి యథాశక్తి అంటుంటాంగా. కాబట్టి శక్తిని అనుసరించే ఏ పనైనా చేయాలి తప్ప శక్తి దాటి చేయకూడదు. పైగా ఇతరుల దగ్గర మనం డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి సహాయం చేయకూడదు. ఒక ఆవిడ చెప్పారు, పెద్ద ఆవిడ, మాకు తెలిసిన ఆవిడ. ఆయన ఎదుటి వాళ్ళు ఏదైనా సహాయం చేయమని అడిగితే వాడు 10 రూపాయలు అడిగితే నువ్వు 2 రూపాయలు ఇవ్వు. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించకు. నా మామ అంటాం, దానం చేసేటప్పుడు వస్తువు ఇచ్చి నా మామ అంటాం. దాని మీద మనం అర్హత వదిలిపెట్టేసినట్టే. అంటే ఎందుకు ఆ మాట చెప్పారు అంటే
10 రూపాయలు ఇచ్చి మనం వదిలేసుకుంటే మనం కూడా మరి మనకి కుటుంబము పిల్లలు మరి అవసరాలు ఖర్చులు అన్నీ ఉంటాయి కదా. ఆ రోజు బాధపడిన దానికంటే ఆ మొదట్లోనే ఆ 10 రూపాయలు ఇచ్చే చోట 2 రూపాయలు ఇచ్చి దాని యందు మనం ఆశ వదిలేసినట్లయితే మనకి దోషం రాదు. కాబట్టి సహాయంది కాస్త ఏమైంది, దానం కింద అయిపోయింది. సహాయం మళ్ళీ తిరిగి తీసుకునేటువంటి దాని కింద కంటే సహాయం చేశాం, దానం చేశాం, వాళ్ళకి ఉపకారం చేశాం, ఆ పుణ్యం ఎక్కువ వస్తుంది. కానీ వాడికి ఆ పాపం ఎప్పటికీ అట్లాగే ఉండిపోతుంది. గరుడ పురాణంలో ఒక మాట చెప్తారు. మామూలుగా ఈ నరకాలన్నీ ఉంటాయి కదా, దాంట్లో శాల్మలి నరకం అని ఒక నరకం ఉంటుంది. పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ. మనల్ని ఏం చేస్తారంటే కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందకి పెట్టి ఆ కొరడాలతో వాటితో శిక్షలు వేస్తూ ఉంటారు. మనం గనక ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకొని వదిలిపెట్టేసి వాడికి తీర్చకుండా చనిపోతే వీడు కూడా రేపొద్దున అక్కడికే వస్తాడుగా. ఇవాళ ఒకడు ఒక 50 ఏళ్ళకే 25 ఏళ్ళకే 30 ఏళ్ళకే మళ్ళీ అక్కడ కలుసుకునేవాళ్ళు వీళ్ళందరూ. మనందరం అక్కడ కలుసుకునేవాళ్ళని. కాబట్టి ఆ సమయంలో వాళ్ళని కొడుతూ ఉంటే రుణం వై ప్రాప్యయంతేవా, బాబు వెళ్ళగానే చూస్తారట, ఎరా నా డబ్బులు ఏవరా అప్పుడు ఎగ్గొట్టావు కదా అంటారట. అక్కడ యమదూతలు ఉంటారు ఇద్దరు. ఏంట్రా నీకు డబ్బులు ఎగ్గొట్టాడా వీడు? అవునండి. ఎంత ఎగ్గొట్టాడు రా? 10 లక్షలు ఎగ్గొట్టాడండి అంటారట. అక్కడ ఏముంటుందంటే ఈ శరీరం ఉండదు, అక్కడ పిండ శరీరం అని చెప్పి పిండాలతోని అంటే అన్నంతోని ముద్దలతోని లేకపోతే బియ్య పిండితో చేసినటువంటి ఒక పిండ శరీరం ఉంటుంది. కాబట్టి దానికి ఏంటంటే ఆ కత్తితోని ఇట్లా కోస్తారు 10 లక్షలుగా, దాన్ని 10 లక్షల ముక్కలు చేస్తారు, వీడికి ఇస్తారు, నువ్వు తినరా అంటాడు. దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ శరీరానికి మళ్ళీ దానికి యాజ్ ఇట్ ఈజ్గా అది కవర్ అయిపోతుంది అనమాట. మనకి ఏదైనా ఇక్కడ దెబ్బ తగిలితే 4 రోజుల్లో మళ్ళీ ఇట్లా ఎట్లా అయితే మాంసం వస్తుందో అట్లాగే దానికి కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆ బాధ మాత్రం వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఏలు కట్ అయింది కానీ బాధ అనుభవిస్తాడు, వస్తుంది 4 రోజులకి, కానీ ఆ బాధ అనుభవించాలిగా. అట్లా వాడు కూడా అనుభవిస్తాడట. కాబట్టి తనకు మించినటువంటి సహాయం చేయకూడదు. అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాత్రమే చేయాలి. కానీ అనవసరంగా ఇతరులకి డబ్బులు నా దగ్గర ఉంది, నేనే పెద్ద గొప్పవాడిని, నేనే బలిచక్రవర్తిని అనేటువంటి ధ్యాసలోకి వెళ్ళి అంత స్థాయికి వెళ్ళి చేయకూడదు. మన స్థితిని బట్టి ఎదుటి వాళ్ళ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా సహాయం చేయవలను. అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎగ్గొట్టినప్పటికీ వీళ్ళకి కూడా అది దోషంగానే మారుతుంది అంటున్నారా? వాళ్ళు ఎగ్గొట్టడం వల్ల వాళ్ళకి దోషము, కానీ వీళ్ళైతే ప్రస్తుతానికైతే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. ఇక్కడ వరకు ఇబ్బంది పడుతున్నారు. సరే, తర్వాత లోకాల గురించి తర్వాత ఆలోచిద్దాం. పోనీ ముందు ఇప్పుడు ఇచ్చాం, మనం 10 లక్షలు ఇచ్చాం ఎవరికో, వాళ్ళు ఇవ్వటం లేదు, వాళ్ళు ఏదో అనారోగ్యంతో ఉన్నారు, అట్లా అని మన మనస్సు వాళ్ళని అడగలేకపోతుంది, అడిగే స్థితి ఉండదు. లేదా ఇచ్చిన ఆయనే ప్రమాదవశాత్తు ఆయన మృతి చెందుతాడు. వాళ్ళ దగ్గరికి వెళితే ఏమంటారు వాళ్ళు, మాకే తెలియదండి, మాకు ఇచ్చినట్టు అంటారు. మనం కేవలం నమ్మకంతోనే స్నేహంతోనో బంధుత్వంతోనో ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళు లేదు అంటే వాళ్ళని అడగలేము, నష్టాన్ని మనం పూడ్చుకోలేము. అటువంటి స్థితులు ఉంటాయి. అప్పుడు ఆయనకి దోషం వస్తుంది, మనకేం దోషం రాదు. కానీ ఆ మానసికమైనటువంటి క్లేశం ఏదైతే ఉందో అది మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ మానసికమైన క్లేశంలో వాడిని 4 రకాలుగా తిట్టుకుంటాం. వాడికి ఇచ్చాను దుర్మార్గుడు అని ఇంకేదో పదాలు వాళ్ళ మీద వాడతాం. కాబట్టి ఆ దోషం మనకు కూడా కొంత వస్తుంది. ఏమైనప్పటికీ వాళ్ళని ఎదుటి వ్యక్తిని దూషించాం కదా. కాబట్టి అందుకని ఇటువంటివి లేకుండా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా 10 రూపాయలు అడిగిన చోట 2 రూపాయలు ఇచ్చి హాయిగా సహాయం చేసినట్టు అవుతుంది, మాట పడినట్టు అవుతుంది, వాడితో శత్రుత్వం లేనట్టుగా అవుతుంది. శత్రుత్వం ఎక్కడ మొదలవుతుంది? మొట్టమొదట అంటే కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం వల్ల. కాబట్టి ఆ ఎదుటి వ్యక్తిత్వాన్ని కూడా చూడాలి. అట్లా అని చెప్పి అందరికీ ఇదే రకంగా ఉంటాం అంటానికి కూడా లేదు. నిజంగా వాళ్ళు మంచి వాళ్ళ ఆపదలో ఉన్నారు, తప్పకుండా వాళ్ళకి సహాయం చేయాలి. వాడి మనస్తత్వం తెలుసుకోవాలి, చూడాలి, సందర్భం బట్టి చేయాలి. ఓకే, సంతోషం అండి, చక్కటి వివరణ, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.